వీడియోలు బయటకు వస్తున్న పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం చూస్తుంది తప్ప ఎటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గత 18 నెలలు 19 నెలల కాలం కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం కూటమి ప్రభుత్వంలోన టీడీపీ నాయకులు అవనివ్వండి, జనసేన నాయకులు అవనివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మనం కొల్లలుగా చూస్తున్నాం. కనీసం ఒక్కల మీద కూడా వీళ్ళు యాక్షన్ అన్నది తీసుకోవటం లేదు. ఒక్కల మీద వీళ్ళు చర్య తీసుకున్నా మిగతా వాళ్ళు భయపడేవారేమో. కానీ ఒక్క ఎమ్మెల్యే మీద కానీ, లేకపోతే మొన్న మన పక్కనే కార్పొరేటర్ స్థాయిలో ఉన్నవాడు అక్కడ ఉన్న చిన్న పాపని, మైనర్ బాలికని తీసుకెళ్ళి ఏ రకంగా వాడు చేసిన అఘాయిత్యాన్ని మీడియా వాళ్ళే బయటపట్టారు. నెక్స్ట్ డే వాడేదో సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టు క్రియేట్ చేశారు తప్పితే కానీ. అలాగే టీడీపీ ఎమ్మెల్యే వాడేమి కోనేరు ఆదిమూలం ఆయన ఎలాంటి పని చేశాడు, ఎలాంటి వీడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి తెలంగాణ వెళ్ళి, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడింది. కూటమి నాయకులు నన్ను కానీ, నా భర్తను కానీ, నా పిల్లల్ని కానీ ఏం చేస్తారన్న భయంతో తెలంగాణ వెళ్ళి తెలంగాణలో నా అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడం మనం ఉదంతం మనం చూసాం. ఈరోజు జనసేన ఎమ్మెల్యే వాడు కోడూరు ఎమ్మెల్యే అంటవాడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్. ఏంటండి అది? వాడు అసలు మనిషేనా? ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంటుందండి, ఆవు గట్టున ఆవు మేస్తే దూడెళ్ళి చేలు మేసిందంట. ఆ అధినేతే, పార్టీ అధినేత ఒక దిశానిర్దేశంతోనో ఒక సరైన పద్ధతిలోనో ఆ అధినేత ఉండుంటే ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఆయన కేడర్ కానీ ఒక పద్ధతిలో ఉండేవారేమో. ఆ అధినేత మీద భయము లేదు, భక్తి లేదు, పార్టీ మీద భయము లేదు, భక్తి లేదు. విచ్చలవిడిగా ఏదైనా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్న ఒక దౌర్భాగ్య స్థితిలోకి రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది. ఈరోజు నిన్న మనం చూసాం ఏమని ఇచ్చింది కోర్టు, సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? కల్తీ లడ్డు అని అన్నారు, కల్తీ నెయ్య అన్నారు. నెయ్యిలోన ఏదో పశువులకు సంబంధించిన కొవ్వు ఏదో దొరికింది అని అన్నారు. వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, నా యాగి చేశాడు, తిరుపతి పైనుంచి కింద దిగాడు, మీటింగ్ పెట్టాడు, ఇక్కడ విజయవాడ వచ్చాడు, అమ్మవారు మెట్లు కడిగాడు. కోర్టు చిపో అని తిట్టింది. ఆ అధినేతకే ఒక పద్ధతి పాడు ఉండుంటే ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుకొని రోడ్డు మీదకి వచ్చేవారు కాదు. ఆ అధినేతగా ఓ పద్ధతి లేకపోయేసరికి ఏమవుతుందంటే ఆ కిందనున్న నాయకులు కూడా అదే స్థాయిలో ఈరోజు దిగజారిపోయిన వేషాలు వేస్తున్నారు. ఈరోజు ఒక మహిళ మీద ఆ రకమైన అఘాయిత్యం చేసి, ఆ రకంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేసి, సంవత్సరం నడగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆ అమ్మాయి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి కూర్చొని ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది అని అంటే ఏ రకంగా టార్చర్ పెట్టి ఉంటాడు. అసలు ఆ వీడియో కాల్స్ ఏంటి, ఆ వీడియోలు ఏంటి? ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వే ఇలాంటి దారుణమైన దిక్కుమాలిన నీచమైన పనులు చేస్తుంటే నువ్వు అసలు ఒక ఎమ్మెల్యేగా పనికొస్తావా? నీకు బీఫామ్ పట్టా ఇచ్చేటప్పుడు అసలు నువ్వేంటి అన్నది కూడా కనీసం కొనుక్కోకుండా ఇచ్చాడు అని అంటే నీకు సరైన నాయకులు లేక ఎవరిని పడితే ఆడిని తీసుకొచ్చి ఎవడికి పడితే ఆడికి ఇచ్చి నువ్వు కూర్చోబెట్టావా? అసలు ఎవడు వాడు? ఎంత ధైర్యం ఉంటే అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు? అలాంటి వీడియో కాల్స్ ఆ అమ్మాయికి చేశాడు. వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇమ్మంటాడంట, 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని బెదిరిస్తాడంట. ఆ అమ్మాయికి వీడియో కాల్స్ చేయటము, ఆ అమ్మాయికి వాట్సాప్ మెసేజ్లు పెట్టడము, సంవత్సరంన్నరగా ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకొని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీ హస్బెండ్కి విడాకులు ఇచ్చేయనని చెప్పి వాళ్ళ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి, ఆయనకు కూడా ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న ఆ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి థ్రెట్ చేయటం. అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాజ్యాంగాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా బస్టు పెడుతున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనితమ్మ, ఆ అనితమ్మ ఏం చేస్తుందో అర్థం కావట్లే. ఆ అనితమ్మ ఏ రోజు ఆమె సొంతంగా ఏ రకంగా పాపులర్ అవ్వడానికి, ఏ రకంగా పాపులర్ అవ్వాలన్నదే
ఆమె ప్రయత్నంగా ఉంది. కానీ ఈ రాష్ట్రం ఏమవుతుంది, మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాలు తగ్గుతాయన్న దాని మీద ఆవిడకి లేదు. ఆవిడ సొంత ఏదో పెంచుకోవాలి సోషల్ మీడియాలో కానీ ఇంకో రకం కానీ ఆవిడ సొంతంగా ఏదో ఆవిడ ఒక క్రేజ్ తెచ్చుకోవాలన్న ఆపేక్షలోనే ఉంది. కానీ మహిళల మీద లేకపోతే హోంమంత్రిగా నేనేం చేస్తున్నాను అన్న ఆలోచన మాత్రం ఆమెకి ఏమీ లేదు. ఏదైనా ఉండుంటే ఈరోజు మొత్తం మీడియా కోడేకి వస్తుంది. ఆ కానిస్టేబుల్ ఎవరో ఆ అమ్మాయి ఆ పిల్లోడిని ఎత్తుకొని ఏదో చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి సన్మానం చేసి కూర్చోబెట్టి ఇన్ని చేసి ఒక ట్రోల్ అయిపోతుంది ఈరోజు. అంటే నువ్వు ఒక శాఖకి మంత్రివి, ఒక కానిస్టేబుల్ని నీ ఇంటికి పిలిపించుకునేటప్పుడు నీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి ఏ రకంగా జాబ్లోకి వచ్చింది అన్నది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా నీకు ఇవ్వలేదంటే నీ శాఖ మీద నీకు ఎంత పట్టు ఉంది? అసలు నీ శాఖ మీద ఉన్న డీజీపీ కానీ సిపి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అసలు నీకేం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇంత చేతకానితనంగా ఒక హోమ్ మినిస్టర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నెల అయ్యేసరికి ఆండ్రోరియం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతమంది మహిళల మీద ఇంతమంది పిల్లల మీద అఘాయిత్యాలు రోజు తెల్లారితే మనకి కనబడుతుంటే ఏం చేస్తున్నారు అసలు మహిళా కమిషన్? అసలు ఎవరిని ఈ మహిళా కమిషన్ అన్నది ఎక్కడుందో కూడా ఈరోజు ఈ 19 నెలల్లో ఒక్కసారి కూడా మహిళా కమిషన్ అన్నది ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క మహిళ చూసి ఉండదు. ఎందుకంటే ఏ రోజు మహిళా కమిషన్ ఒక్కరోజు కూడా బయటికి రాలా. ఒక్కరోజు కూడా ఏ ఒక్క ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా, ఏ ఒక్క ఆడపిల్లకి ఏ అన్యాయం జరిగినా ఏంటమ్మా పరిస్థితి ఏంటని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఏ ఒక్కటి జరగల. దిశ యాప్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించి ఇలాంటి కీచకులు లాంటి నాయకుల్ని ప్రజల మీదకు వదిలి ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్లోన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రకమైన పాలన ప్రజలకు అందిస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇంత నీచమైన పాలన, ఇంత దౌర్భాగ్యమైన పాలన ఏనాడు కనివిని ఎరుగని విధంగా ఈరోజు ఉంది. సోనాలి ప్రీతి ఆ పాప చావుని వాడుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. వికలాంగురాల మీద ఆ తల్లి మీద విరుచుకుపడ్డారే మీ కూటమి నాయకులు, జనసేన నాయకులు. నా బిడ్డకి అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగట్లేదు నన్ను అడిగిన తల్లి మీద ఈరోజు విరుచుకుపడ్డం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ తల్లి బోరు నేర్చి గవర్నమెంట్ ఇచ్చిన ఏ ఒక్క బెనిఫిట్ నాకు అక్కర్లేదు, నా పిల్ల చావుకి న్యాయం కావాలి అని చెప్పి అడిగిందే. ఇంతవరకు ఆ పాపకి న్యాయం చేయలేకపోయినారు మీరా నాయకులు. ఇలాంటి కీచకులు లాంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మహిళల మీద రుద్దుతున్నారే. ఒక్కరి మీదైనా యాక్షన్ తీసుకోకపోతే రేపటి రోజున ఇంకా ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ఇంకా ఎన్ని వీడియోలు ఇలా చూపించాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకు వస్తుందో ఈ ఆంధ్రప్రదేశ్లోన ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో భయంగా బతకాల్సిన పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు కల్పిస్తున్నారు. తక్షణమే యాక్షన్ తీసుకోవాలా? మీరు ఎవరిని ప్రశ్నించటం లేదు, తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు దారుణాలు చేస్తున్నారు, జనసేన నాయకులు దారుణాలు చేస్తున్నారు. ఒక్క నాయకుడి మీదైనా మీరు యాక్షన్ మిగతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాపాలన చేయటానికి ముందుకుంటారు. దీన్ని మాత్రం సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్షన్ వెంటనే తీసుకోకపోతే మాత్రం మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి వీళ్ళ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేస్తున్నాను.